నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. పరువు హత్యలు కంటిన్యూగా మనం చూస్తున్నాం. గతంలో పరువు హత్య అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా అమృత ప్రణయ్ కేసు. సో గతంలో అమృత ప్రణయ్ కేసు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఆ పరువు హత్య వల్ల అటు రెండు కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి అసలు ఆ కుటుంబం లైఫ్ ఒకసారిగా ఆగిపోయినట్టుగా మనకు అనిపించింది. సో అమృత ప్రణయ్ అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అమృతకు సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఆ ఫాదర్ ఇంకా వాళ్ళ తండ్రి, ఆ తండ్రి తమ్ముడు ఎవరైతే వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి ప్రణయ్ని అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన కిరాయి మూకలతో చంపించిన పరిస్థితి మనం రెండు తెలుగు రాష్ట్రాల కలకంగా మారిన ఇష్యూ గతంలో అమృత ప్రణయ్ ఇష్యూ చూసినాం. సో మళ్ళీ అట్లాంటి ఇష్యూ, పరువు హత్య ఇష్యూ మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న వ్యక్తిని అక్కడ వాళ్ళ సోదరులు చంపడం జరిగింది. ఎవరైతే రీసెంట్గా సోదరులకు నచ్చని డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే సూర్యప్రకాష్ సంధ్య వివాహం చేసుకున్నారో, అటు సంధ్య సూర్యప్రకాష్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనే ఈ విషయం సంధ్య సోదరులకు నచ్చలేదు. కోపం పెంచుకొని తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎలా చేసుకుంటుంది అంటే, మా కుటుంబం మేము ఇన్నేళ్ళుగా మేము పెంచి పోషించినాం, మమ్మల్ని కాదని ఆ వివాహం ఎలా చేసుకుంటుంది, ఇట్లాంటి ఆ వివాహం వల్ల మా ఇంటి పరువు పోయింది, మేము బయట తిరగలేకపోతున్నాం, మేము అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడికి వెళ్ళినా సరే మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని అడుగుతున్నారు, అసలు సంధ్య ఎటు వెళ్ళింది, ఎవరితో పెళ్లి చేసుకుని, ఇట్లాంటి క్వశ్చన్స్ వల్ల మాకు అసలు బతకాలని లేదంటే ఆ కోపం, ఇట్లాంటి ప్రశ్నలతో ఆ కోపం ఇంకా పెరిగి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారిని కూడా అని చూడకుండా అక్కడ సొంత అన్నదమ్ములే కలిసి తనని చంపడం జరిగింది. సో ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కలకలంగా మారింది. అసలు ఈ పరువు హత్యలు ఎందుకు తెరపైకి వస్తున్న విషయాలు కూడా ఒకసారి పదే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమృత ప్రణయ్ లాంటి ఇష్యూ ఇప్పటికీ ఎవరు కూడా మర్చిపోయిన ఇష్యూ. ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత మరియు వాళ్ళ కొడుకు కూడా ఇంకా సింగిల్గానే ఉండడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ బాబాయ్ ఎవరైతే తను శిక్ష పడి తను చనిపోయింది, అలాగే తండ్రి కూడా మనస్తాపానికి గురై అనారోగ్యం కారణంగా తను చనిపోవడం. అంటే పూర్తిగా ఈ పరువు హత్యల వల్ల ఒక కుటుంబం అనేది విచ్చలవిడిగా అయిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కూడా సంధ్య శ్రీకాంత్ అయితే పరువు హత్యకు గురయ్యారో ఆ ఇష్యూ కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది. చాలా మంది అటు ఇంత అంటే ఈ ఏఐ వచ్చిన కాలంలో కూడా ఇంత అత్యాధునిక టెక్నాలజీగా ముందుకెళ్తున్న ఈ కాలంలో కూడా చాలా మంది ఇంకా ఇంటర్ క్యాస్ట్ పరువు అనే ఈ పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం చాలా మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం, ఇప్పటికైనా ఇంకా పరువు హత్యలు ఆగే అవకాశం ఉందా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల చాలా మందికి ప్రాణభయం ఉంది. చాలా మంది పోలీస్ స్టేషన్లు కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి మనం చూసాం. పోలీసుల మాకు పలానా వాళ్ళ థ్రెట్ ఉంది, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనే విషయాలు కూడా చాలామంది పోలీసులను ఆశ్రయించి కొంతవరకు సేఫ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా థ్రెట్స్ అలాంటివి ఏమైనా ఉంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలని చెప్పేసి కూడా చాలామంది పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, ఎంతమంది ఒకవైపు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు, ఎంతమంది చెప్పినా సరే ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఆగట్లేదు. మళ్ళీ పరువు హత్యల విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నది. సో ఆ సంఘటనకు సంబంధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీకాంత్ సూర్యప్రకాష్ మరియు సంధ్య ప్రేమ వివాహం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రవీణ్తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.